ఊహా సుందరి 4వ భాగం. 3వ భాగంలో సుచరిత 2 పిల్లలకు తల్లవుతుంది. శరత్ చంద్ర రెండో బాబుకి కళ్ళు లేవని తెలిసి వర్షంలో బయటికి వెళ్తాడు. పిడుగు పడ్డంతో అతనికి చూపు వస్తుంది. చూపు వచ్చిన తర్వాత సుచరితను అతను ఇష్టపడడం మానేస్తాడు. అతని గతం కళ్ళ ముందు మెదులుతుంది. కథ కొనసాగుతుంది. నల్లని ఆకాశంలో నుంచి నక్షత్రాలు తమ ప్రకాశాన్ని వెదజల్లుతున్నాయి. ఆఫీసర్ లేనప్పుడు పని మీద వచ్చేవారికి తమ హోదాను చూపిస్తున్న గర్విష్టి జమానుల్లా ఉన్నాయి. చీకటి రాత్రిలో వెలిగే నక్షత్రాలు. వరండాలో మంచం మీద పండుకుంటున్న శాంతిచరణ్ నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. చేతికున్న రేడియం డయల్ వాచ్ 10 నిమిషాలు తక్కువగా 10 గంటలు చూపుతోంది. అతడు నెమ్మదిగా లేచి మంచం క్రింద ఉన్న చెప్పులు తొడుక్కొని వరండా మెట్లు దిగాడు. అదే వరండాలో మరో మంచం మీద పండుకుంటున్న మంగమ్మ నెమ్మదిగా కదిలింది. అలికిడి విన్న శాంతిచరణ్ అలాగే అక్కడ నిలబడిపోయాడు. ఎవరు? శాంతిచరణ్ ఇంత రాత్రి పూట ఎక్కడికి బయలుదేరావు? ఎక్కడికని పని మీద వెళ్లేవారిని ప్రశ్నిస్తే కొందరికి ఆ పని కాదని భయం, దాన్ని అపశకునంగా భావిస్తారు. ఇప్పుడు టైం 10 కూడా కాలేదమ్మా, నిద్ర రావడం లేదు, అందుకే అటు బజార్ దాకా వెళ్ళొద్దామని. అలా అంటూనే అతను వెనక్కొచ్చి మంచం మీద కూర్చున్నాడు. కొడుకు ప్రయాణం మానుకున్నాడు అనుకుంది మంగమ్మ. అందుకే ఆమె మళ్ళీ నిద్రావస్థలోకి జారుకుంది. పావుగంట దాటక ముందే శాంతిచరణ్ మళ్ళీ తన ప్రయాణం సాగించాడు. ఈసారి అతడు వరండా మెట్లు దిగి 10 గజాలు వెళ్ళాడో లేదో మ్యావ్ అంటూ గండు పిల్లొకటి అతనికి ఎదురైంది. చీకట్లో ఆ నల్ల పిల్లి కళ్ళు మాత్రం జ్యోతుల్లా కనిపించాయి. ఛీ, పాడు శకునం. శాంతిచరణ్ మాట బయటికే వినిపించింది. అతడు మళ్ళీ వచ్చి మరో అరగంట కూర్చున్నాడు. ఈసారి అతడు లేచి త్వరగా నడవనారంభించాడు. మట్టి రోడ్ల మీద ఉన్న గుంటలో పడుకున్న ఊరకుక్క శాంతిచరణ్ని చూసి మురగటానికి ప్రయత్నించింది. పరిచయం ఉన్న వ్యక్తి కావడంతో టాటా చెప్పేవాళ్ల చెయ్యి తోకనాడించింది. శాంతిచరణ్ దానికి దగ్గరవగానే అది బద్ధకంగా లేచి చెవులు టపటపలాడించింది. తర్వాత తన యథాస్థానంలో పండుకుంది. ఛీ, పాడుకుక్క, పాడు శకనం అంటూ చీదరించుకుంటూ త్వరగా వెళ్ళిపోయాడు శాంతిచరణ్. గాలి లేకపోవడంతో చెట్లు కరాల్లోని బొమ్మల్లా అలాగే నిలబడి ఉన్నాయి. శాంతిచరణ్ వెనక ముందు చూసుకుంటూ హద్దులు దాటిన గీత వాళ్ల పెరట్లోకి చేరాడు. జడలు విరబోసుకున్న దయ్యాలు బారులు నిలబడ్డట్లుగా ఉంది వాటి వాలకం. సంపంగి పొదలో నుంచి మత్తైన వాసన కొడుతోంది. బావి దగ్గరున్న మురుగునీటి గుంటలో మురికి నీరు నిలబడి ఉంది. ఆ చీకట్లో ఆకాశం కాలు జారి ఆ గుంటలో పడ్డదా అనిపిస్తోంది. గీత మామూలుగా ఉండే చోటుకు వెళ్ళి చూశాడు శాంతిచరణ్. కానీ ఆమె అక్కడ కనిపించలేదు. 10 గంటలకే అక్కడకు రావాల్సింది తాను. ఆనాడు దాదాపు గంట ఆలస్యంగా వచ్చాడు. అతడు పెరటి తలుపు వైపు నిరాశగా చూశాడు. అతడేమి నిర్ణయించుకున్నాడో ఏమో పెరటి తలుపు వైపుగా 2 అడుగులు వేశాడు. శాంత్, ఇటు, ఆమె పిలిచింది. సంపంగి పొద పక్కగా ఆమె నిలబడి ఉంది. శాంతిచరణ్ అటుగా వెళ్ళాడు. ఆకలిగొన్న పులిలా, చంద్రుని కప్పే మబ్బులా అతడు ఆమెను ఆక్రమించాడు. ఆమె అతన్ని ఏదో ప్రశ్నించబోయింది. కానీ ఆ అవకాశం ఆమెకు దొరకకుండా చేస్తున్నాడు శాంతిచరణ్. పాల పొంగులాంటి యవ్వనపు ఆవేశాలకు నీటి చుక్కల్లాంటి మాటలు తగిలితే పర్యవసానం అందరికీ తెలిసిందే. శాంతి, అబ్బా కొంచెం ఆగు, నా విషయం ఏం తేల్చావు? ఆమె మాటలు కొంచెం కటువుగా ఉన్నాయి. నీ విషయమా? ఏమిటది? శాంతిచరణ్ ఆమెను అడిగాడు. బాగుంది, ఏరు దాటే వరకు ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య అన్నాడట నీ బోటి పెద్ద మనిషి. అబ్బా గీత, ఏదైనా సరిగ్గా చెప్తేగా అర్థం కావడానికి. అసలు విషయమేంటో చెప్పు, వింటాను. అతని మాటల్లో కొంచెం విసుగు కనిపించింది. దాంతో ఆమెకు మరింత చిరాకు పుట్టింది. శాంతిచరణ్, నన్ను తెల్లవారే లోపల ఎటన్నా తీసుకెళ్ళు. రేపు ఉదయాన్నే మామయ్య వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతాడు. ఇంకా పెళ్ళయ్యే వరకు బందికానాయే. అందుకే త్వరగా వెళ్ళిపోదాం. ఉండు, నా పెట్టె తెస్తా. ఆమె మాటలకు శాంతిచరణ్ కంగారు పడ్డాడు. ఇప్పుడే వెళ్ళడమా మరి? అబ్బా, మరీ లేదు గిరి లేదు. అంతకన్నా అయితే నన్ను మరో ఇంట్లో ఏదో ఒక గదిలో దాచేయి. పద, పెట్టె తెస్తాను. ఆమె వెళ్ళబోయింది. అతడు ఆమె చెయ్యి పట్టుకొని ఆపాడు. ఉండు, కొంచెం ఆలోచించుకోనివ్వు. ఇంత వ్యవధి లేకుండా ఎలాగా అని. ఇదిగో శాంతిచరణ్, ఇలా నువ్వు మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే లాభం లేదు. తెల్లవారేసరికి మనం కనీసం గోపవరానికి 100 మైళ్ళ దూరాన్నైనా ఉండాలి. లేదా ఎవ్వరికీ తెలియకుండా దాక్కోవాలి, అంతే. గీత, నన్ను కొంచెం ప్రశాంతంగా ఆలోచించనిస్తావా? ఆలోచన? ఇది నా జీవితానికి ప్రాణానికి సంబంధించిన సమస్య.
నువ్వు కాదంటే ఇంకా నేను ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాలి. అంతే, త్వరగా తెముల్చు అంది. శాంతిచరణ్కి ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియలేదు. అందుకే ఆలోచిస్తూ కూర్చున్నాడు. గీత, మనం ఒకటి చేస్తే అతని ఆలోచనలు అతనికే సరైనట్లు కనిపించలేదేమో. అలా కాదు, ఉండు చెప్తా. అతను మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. దరి అంతూ లేని ఆలోచన. అంతవరకు ప్రేమమూర్తిగా కనిపించిన గీత ఇప్పుడు అతనికి ఒక పెద్ద సమస్యగా కనిపించింది. అతనికి భవిష్యత్ అంతా అయోమయంగా తోచింది. గీత, నువ్వు హైదరాబాద్ వెళ్ళు. తర్వాత నేనొచ్చి కలుసుకుంటాను, సరేనా? శాంతిచరణ్, నీ ఆలోచన ఏమీ బాగాలేదు. ముక్కు మొహం తెలియని చోట నేను ఒంటరిగా ఎలా ఉంటానో నువ్వు కూడా రా, వెళ్దాం. గీత పిలుపు అతనికి భయంకరంగా తోచింది. ఆమె తన కళ్లకు ఇప్పుడొక పిశాచంలా కనిపించింది. అతను ఆమెకు హితబోధ చేసి చూడాలనుకున్నాడు. గీత, మీ మామయ్యను చేసుకోనని మొండిగా వ్యతిరేకించకు. అప్పుడు నిన్నెవరూ ఏమీ చేయలేరుగా. మనం ఆలోచించుకొని ప్రశాంతంగా వివాహం చేసుకుందాం, ఏమంటావ్? ఈసారి అతని మాటలకు గీతకి కోపంతో పాటు అసహ్యం కూడా అనిపించింది. శాంతిచరణ్, ఇవన్నీ కాని మాటలు. నేను మా మామయ్యను చేసుకోను అంటే ఇటు మా అమ్మ అటు మా మామయ్య, ఇరుగు పొరుగు అంతా కలిసి మక్కెలు విరగొడతారు. బలవంతంగా నా మామ నా మెడలో పుస్తకట్టి మొగుడిని అనిపించుకుంటాడు. చెప్పు శాంతిచరణ్, నన్ను తీసుకెళ్లే ధైర్యం నీకు లేదా? ఆమె అతన్ని పట్టుకుని కుదిపేస్తోంది. అతడు మాత్రం బుద్ధ భగవానుడిలా ప్రశాంతంగా ఉండిపోయాడు. అతని ఆలోచనలు ఎక్కడో దూర తీరాలలో విహరిస్తున్నాయి. అవును, నీ అవసరానికి నన్ను ఏం మగవాడివి? ఆశలు చూపించి అంధకారంలోకి తోస్తావా? ఇప్పుడు నా గతేం కాను? ఒకటి చెయ్యి, నా పీక నులిమి చంపేయి. ఆమె పిచ్చిగా మాట్లాడుతోంది. గీత, నన్ను అర్థం చేసుకో. నీ మీద ప్రేమ లేక కాదు, ఎలా చేయటమా అని ఆలోచిస్తున్నా. అలా ఆలోచిస్తూనే కూర్చో. నా గొంతుకొక ఉరితాడు బిగుసుకునేదాకా ఆలోచించు. పాల పొంగులా ఉంది ఆమె దుఃఖం. గీత, భయపడకు, నేనున్నా. నీకేం భయం లేదు. మీ మామకు మీ అమ్మకు కనబడకుండా నేను నిన్ను కలకత్తా తీసుకెళ్తా. హరిదాసు ఆ చీకట్లో నుంచి వచ్చి వారి ముందు నిలబడ్డాడు. శాంతిచరణ్ అతన్ని చూస్తూనే నిలువున కంపించిపోయాడు. అతనికి ముచ్చెమటలు పోశాయి. గీత పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. వారలా అయిపోవడాన్ని చూసిన హరిదాసు పెద్దగా నవ్వాడు. మృత్యుదేవత వికటాట్టహాసం చేసినట్టుంది ఆ నవ్వు. అతను గీత భుజాలు పట్టుకొని గట్టిగా ఊపాడు. గీత, నేను రెడీ. ఇంత ఆలస్యం చెయ్యకు. ఆమె అతని వైపు అలాగా చూస్తూనే ఉంది. అప్పుడు హరిదాసు శాంతిచరణ్ దగ్గరికి వెళ్ళాడు. హరిదాసు అతని భుజాలు పట్టుకొని గట్టిగా ఊపి వెనక్కి నెట్టాడు. ఏదో ఆలోచనలో ఉన్న శాంతిచరణ్ ఆ తోపుకు వెనక్కి తూలిపోయి అక్కడే ఉన్న సంపంగి పొదలో పడిపోయాడు. అబ్బా! శాంతిచరణ్ పెద్దగా కేక పెట్టి లేచాడు. అతను తన కుడి చేతిని ఎడం చేతితో గట్టిగా పట్టుకున్నాడు. ఏమైందిరా? హరిదాసు అతని దగ్గరగా వచ్చి చేతిని పరీక్షించాడు. అతనికి ఏమీ కనిపించలేదు. జేబులో నుండి అగ్గిపెట్టె తీసి వెలిగించి చూశాడు. శాంతిచరణ్ వేలి నుంచి రక్తం కొద్దిగా కారింది. ఆ వెలుగును చూసి ఏదో జరజరమంటూ సంపెంగ పొదలో కదిలింది. హరిదాసు అదేమిటో చూడాలన్న పట్టుదలతో ఒకటి తర్వాత మరొకటి అగ్గిపుల్ల గీచి ఆ ప్రదేశం అంతా పరీక్షగా చూశాడు. ఈసారి అగ్గిపుల్ల వెలగ్గానే అతని ఎదురుగా ఒక కోడెనాగు పడగ విప్పి ఆడుతోంది. అతడు 2 అడుగులు వెనక్కి వేశాడు. గీత, శాంతి కూడా పామును స్పష్టంగా చూశారు. కర్రేది, త్వరగా అంటూ హరిదాస్ అరిచాడు. కానీ విసురుగా రావడంతో వెలుగుతున్న అగ్గిపుల్ల ఆరిపోయింది. తిరిగి అగ్గిపుల్ల వెలిగించడానికి అతను ప్రయత్నించాడు. కానీ వెలగగానే గాలికి అగ్గిపుల్ల ఆరిపోతోంది. గాలి ఆగనూ లేదు, అగ్గిపుల్ల వెలగనూ లేదు. నిలుచున్న పళంగా శాంతి పడిపోయాడు. అతని పక్కనే ఉన్న గీత పెద్దగా కేక వేసింది. హరిదాసు నాగుపామును చూడాలన్న ప్రయత్నం మీద వారి దగ్గరికి వచ్చాడు. క్రింద పడిపోయిన శాంతిచరణ్ని చూడగానే అతనికి ఏదో అనుమానం వేసింది. అతను తన స్నేహితుడిని లేపి కూర్చోబెట్టడానికి ప్రయత్నించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే శాంతి స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. అతని నోటి వెంట నురగలొస్తున్నాయి. హరి, ఇప్పుడేం చేయడం? గీత అతన్ని ఎంతో ఆత్రంగా అడిగింది. అతనికి ఏం చేయడానికి వెంటనే తోచలేదు. అతడెంతో ప్రయత్నం చేశాడు. తరువాత అతడొక నిర్ణయానికి వచ్చినట్లున్నాడు. గీత, వీడిని ఇలాగే ఉంచితే ప్రమాదం. అందుకే నేను వీడిని ఎత్తుకుపోయి ఏదన్నా మందు వేయిస్తాను. తర్వాత వాడి అదృష్టం. చూస్తూ చూస్తూ ఒక మనిషి అపాయంలో వదిలేయడం ఏమాత్రం మంచి పని కాదు. హరిదాసు స్నేహితుడిని ఎంతో కష్టంగా భుజానికి ఎత్తుకున్నాడు. నేను వస్తా హరి. గీత, నువ్వు తయారుగా ఉండు. వీడిని జనానికి అప్పగించి నేనొచ్చేస్తా. ఆ వెంటనే మన ప్రయాణం. భుజాన ఉన్న బరువుతో ఆ చెట్ల నీడల్లోకి వెళ్ళిపోయాడు హరిదాసు.
దాసు కనిపించేటంత వరకు ఆమె అటువైపే చూసింది. తరువాత ఆమె పెద్దగా నిట్టూర్చి అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోయింది. డాక్టర్ గారు చెప్పడానికేం, మన శరభయ్య మంత్రం వేయకపోతే ప్రమాదం జరిగిపోయి ఉండేది. ఓయ్ ఆగవయ్యా చౌదరయ్య, మంత్రానికి చింతకాయలు రాలే రోజులు పోయాయి. పాపం ఆ పాము ఆనాడు కళ్ళల్లో మందే వెయ్యకపోతే ఈ పాటికి శాంతిచరణ్ ఏమయ్యేవాడో. పాపం ఇంతకీ ఆ మంగమ్మ అదృష్టం బాగుంది. శాస్త్రి గారు తన వాదనని సాగించాడు. ఏదో చెప్పినట్లుంది. ఆపరేషన్ సక్సెస్ బట్ ద పేషెంట్ డైడ్ అన్నట్లుగా ఉంది వ్యవహారం. పాపం 25 సంవత్సరాలైనా నిండని కుర్రాడు, అందగాడు, తెలివైనవాడు, అన్నింటికీ మించి చదువుకున్నవాడు. కళ్ళు లేకపోతే ఏం ప్రయోజనం? అదే పట్నం డాక్టర్ మొత్తుకున్నాడు. ఎవరన్నా ఆయన మాటలు వింటేగా. చౌదరయ్యకు సపోర్ట్ చేస్తూ రంగయ్య నాయుడు అనడంతో శాంతిచరణ్ ఇంటి దగ్గర చేరిన వారంతా నిజమేనన్నట్లు తలలూపారు. బాగుంది. మనిషి ప్రాణ ముఖ్యమా లేకపోతే కళ్ళు ముఖ్యమా? బ్రతికుంటే బలసాకు తినొచ్చు, అంతేగాక ఏదో అనుకుంటే ఏం లాభం? చూపు ఇవాళ కాకపోతే రేపు రావచ్చు, కానీ ప్రాణమో? ఈసారి శాస్త్రిగారి వాదన అక్కడ చేరిన వారంతా వింటూ సమంజసంగా ఉందంటూ తలలూపారు. జనానికి ఎవరు చెప్పేది సరైందో ఎవరు చెప్పేది సరైంది కాదో తెలుసుకోవడం కష్టమైపోయింది. అందుకే ఇద్దరు చెప్పేదానికి తలలూపేస్తున్నారు. ఇంతలో ఒక రైతు గబగబా వచ్చి శాస్త్రిగారి చెవిలో ఏదో చెప్పాడు. ఆయన ఒక మందహాసం చేసి అక్కడున్న వారందరికీ తాను తెలుసుకున్న విషయాన్ని కొద్ది కొద్దిగా చెప్పి ఆశ్చర్యపరచాలనే ఉద్దేశంతో గోపవరంలో వింతలు 1 కాదు 2 అంటూ నవ్వుతూ అన్నాడు. ఏమిటయ్యా చెప్పరాదు, మేం కూడా వింటాం అన్నాడు చౌదరయ్య. మన ఊరి హీరో హరిదాస్ ఉన్నాడా? ఉన్నాడు. శాస్త్రిగారి ప్రశ్నకు చౌదరయ్య సమాధానం చెప్పాడు. మరి మన ఊళ్ళో సుబ్బలుందా? అబ్బా ఉంది. చెప్పేదేదో తొందరగా చెప్పవయ్యా. చౌదరయ్య విసుక్కున్నాడు. వాళ్ళమ్మాయి, అదే గీత ఉంది చూశారు, ఆ అమ్మాయి. అతను మళ్ళీ ఆగాడు. చెప్పవయ్యా నీ బండబడ. రంగయ్య నాయుడు బ్రతిమాలాడు. గీత హరిదాసు ఇద్దరూ కలిసి. ఈసారి శాస్త్రి గారు పెద్ద ఫుల్ స్టాప్ పెట్టారు. ఇదిగో చెప్తే చెప్పు, లేకపోతే మానయ్, అంతేగాని ఊరికే మమ్మల్ని ఊరించకు. చౌదరయ్య చిరుగోపం వెళ్ళగెక్కాడు. ఏముందయ్యా బాబు, వడ్ల గింజలో బియ్యం గింజ. ఆ అమ్మాయి ఆ అబ్బాయి కలిసి ఎటో ఎగిరిపోయారు. ఆ మాట చెప్పి అతడు తన గారపట్టిన పళ్లకు వారందరికీ చూపించాడు. ఏం కాలం వచ్చిందిరా బాబు, పిదపకాలం. వయసుతో నిమిత్తం లేకుండానే ఎక్కడ చూసినా ఈ లేచిపోవటాలు. కాలమహిమ. చెట్టు చెడే కాలానికి కుక్కమూతి పిందెలు. ఆ మాటలంటూ రెడ్డినాయుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 2 వార్తలు గ్రామమంతా సుడిగాలిలా ప్రయాణం చేశాయి. ఎవరికి తోచిన విధంగా వారు వ్యాఖ్యానించారు. కొడుకు గుడ్డివాడైనాడన్న బెంగతో మంగమ్మగారు మంచం పట్టింది. శాంతిచరణ్ అనేక మంది కళ్ళ డాక్టర్లను సంప్రదించాడు. ఏ ఒక్కరూ అతనికి చూపొస్తుందని నిర్ధారణగా చెప్పలేదు. జీవితంలో మొట్టమొదటిసారిగా అతనికి నిరాశ నిస్పృహ ఎదురైనాయి. మంగమ్మగారి గాలిమేడలన్నీ కూలిపోయాయి. వయసు మళ్ళిన ఆమెకు మనోవేదన ఎక్కువైంది. అప్పుల వాళ్ళు ఆమెను మరింత తొందర చేశారు. బాబు శాంతి, నీ కళ్ళు ఎక్కడన్నా పెద్ద పట్నంలో చూపించుకుంటే మంచిదేమో. నిజమేనమ్మా, నీకు కొంచెం కులాసా చిక్కగానే వెళ్దాం. అదీగాక డబ్బు కూడా కావాలి కదా. ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో మనల్ని పట్టి పీడిస్తుంది. లేకపోతే చీమకు కూడా అపకారం తలపెట్టని మనకి ఈ కష్టాలేమిటి? శాంతి, రోజు రోజుకు నా ఆరోగ్యం దిగజారిపోతూ ఉంది. ఇంకా బాగుపడుతుందన్న ఆశ కూడా లేదు. కళ్ళుంటేనే ఈ రోజుల్లో మనిషికి జరగటం లేదు. అలాంటిది నువ్వు జీవితమంతా కళ్ళు లేకుండా. అయ్యో శాంతి, ఎంత పని జరిగింది బాబు. నేనేం చేసేది చెప్పు. ఆమె బాధపడుతుందని శాంతి గ్రహించగలిగాడు. అమ్మా, ఏదైనా నీ ఆరోగ్యం బాగుపడని చూద్దాం. బాబు, అప్పుల వాళ్ళు ఎలాగూ తొందరపడుతూనే ఉన్నారు. అందుకే ఉన్నది అమ్మేసి వచ్చిన డబ్బు తీసుకుని వెళ్ళి బాగు చేయించుకో. అంతకన్నా మార్గం కనిపించడం లేదు. శాంతిచరణ్ ఆలోచనలో పడ్డాడు. అతని మనస్సంతా గీత మీదనే ఉంది. ఎలాగూ తన కళ్ళు ఏదైనా పట్నంలో చూపించాలి. అందుకే తాను కలకత్తా వెళ్తే అటు తన కళ్ళు బాగు చేయించుకోవచ్చు, ఇటు గీత విషయము కనుక్కోనువచ్చు. అతని ఆలోచనలు గాలిలో తేలిపోతున్నాయి. శాంతిచరణ్, నీకోసం ఎదురు చూస్తున్నా. నువ్వు ధైర్యం చేయలేకపోయినా నేనెలాగో తప్పించుకోగలిగాను. ఈ అందం చందం నీది, ఈ దేహం నీది. అంతెందుకు, నా సర్వస్వం నీది. నేను నీదాన్ని. హరిదాసు నాకు కాపలా మాత్రమే. వరదలో కొట్టుకుపోయే నాకు తన ప్రాణరక్షణకు చేతికి ఏది దొరికితే అది పట్టుకుంటాడు. అలాగే నాకు హరిదాసు దొరికాడు. నన్ను అన్యాయం చేయకు శాంతి. నీకోసమే చూస్తున్నా. ఎప్పుడొస్తావు? త్వరగా రా.
గీత పిలుపు అతని చెవుల్లో మారుమ్రోగనారంభించింది. వచ్చేస్తున్నా, తప్పకొస్తా, నీ శీలం నువ్వు కాపాడుకో, జాగ్రత్త, వాడసలే మంచివాడు కాదు. శాంతిచరణ్ గట్టిగా అరిచాడు. అతని అరుపు విన్న మంగమ్మ కొడుకు వైపు ఆశ్చర్యంగా చూస్తోంది. శాంతి, త్వరగా రా, నీకోసం చూస్తుంటా. శాంతి, శాంతి, ఇదిగో వస్తున్నా. శాంతిచరణ్ కేక వేసి ముందుకు పరిగెత్తాడు. బాబు, శాంతి, పడిపోతావు, అది అరుగు, జాగ్రత్త బాబు. శాంతి మంగమ్మ గారు కొడుకును వరండా అరుగు మీద నుంచి క్రిందికి పడకుండా పట్టుకోవడానికి పరిగెత్తింది. అప్పటికే అతను క్రింద పడిపోయాడు. నేల మీద ఉన్న రాయి అతని తలకు తగిలింది. అతను బాధగా మూలిగాడు. ఆ గాయంలో నుంచి రక్తం కారుతూ ఉంది. బాబు, శాంతి, అబ్బా, రక్తం, అంతా రక్తం. మంగమ్మ చెట్టు మీద నుండి రాలి క్రింద పడే పండుటాకుల వరండాలో నుంచి క్రింద పడిపోయింది. ఆమె వెంటనే లేవలేకపోయింది. కొడుకు దగ్గరకు వెళ్ళి అతని గాయానికి కట్టుకట్టాలన్న ఆత్రంలో లేవబోయింది. అది ఆమెకు సాధ్యపడలేదు. ఆమె అలాగే నేల మీద పాకుతూ, శాంతి, బాబు, రక్తం, గాయం. ఎంతో నీరసంగా ఉన్న మంగమ్మ ఇంకా కదలలేకపోయింది. వయసుతో పాటు ఆమె సుస్థి ఆమెను మరింత కృంగదీసింది. ఆమె ఇంక ముందుకు జరగలేకపోయింది. అక్కడే నేల మీద పడిపోయింది. బాబు, బాబు అంటూ ఏదో నెమ్మదిగా అంటోంది. అమ్మా, ఎక్కడమ్మా? నాకేం పర్వాలేదు. అయ్యో, పడిపోయావా? పిచ్చిగా అరుస్తూ శాంతిచరణ్ లేచాడు. అతను శబ్దం వచ్చిన వైపు నడిచాడు. కాళ్లకు ఏదో తగలడంతో వంగి చూశాడు. చూడటంతోనే అమ్మా అంటూ అక్కడే కూర్చున్నాడు. తల్లి తల అతని ఒడిలో ఉంది. తల్లి కళ్ళు నీరసంగా అతన్నే చూస్తున్నాయి. ఆమె పెదవులు వణుకుతున్నాయి. ఆమె ఏదో చెప్పబోయింది, మాట రాలేదు. ఆమె వణుకుతున్న చెయ్యి ఎంతో నీరసంగా లేచింది. శాంతిచరణ్కు తగిలిన దెబ్బకు తాకగలిగింది. అంతే, ఆమె చెయ్యి క్రింద పడిపోయింది. గాయంలో నుంచి రక్తం చుక్కలు తెరిచి ఉన్న మంగమ్మ కళ్ళ మీద పడ్డాయి. అవి మూసుకున్నాయి. అక్కడ తల్లి కొడుకులు తప్ప ఇంకెవ్వరూ లేరు. అమ్మా, లేమ్మా, నువ్వెందుకు వచ్చినట్లు? చూడు ఎంత దెబ్బ తగిలిందో. అతను ఇంకా ఏదో చెప్తున్నాడు. అప్పటికే దారిన వెళ్లే జనం చూశారు. చాలామంది అక్కడ చేరారు. మంగమ్మ గారిని శాంతిచరణ్కు కావలసిన ఉపచారాలు చేయనారంభించారు. తల నుంచి రక్తం రాకుండా శాంతిచరణ్కు కట్టుకట్టారు. తెలుగు గ్రామీణ జీవితానికి మూల సూత్రమైన ఆప్యాయత శాంతిచరణ్కు మంగమ్మకి ఎంతో సహాయపడ్డాయి. వారికి కావలసిన ఉపచారాలన్నీ ఇరుగు పొరుగు వారు చేయసాగారు. రోజులు గడిచాయి. శాంతిచరణ్ ఇప్పుడు మామూలు మనిషి అయ్యాడు. కానీ మంగమ్మ రోజురోజుకు నీరసించిపోయింది. బాకీల వాళ్ళు రాబందుల్లా ఆమె మంచం చుట్టూ వాలారు. కాగితాలు, పత్రాలు ఉన్నవాళ్ళు, చేబద్దుళ్ళు, వాడుక బాకీలున్నవాళ్ళు అంతా చేరి ఆమెలో మిగిలిన ప్రాణాన్ని హింసించి బలవంతంగా ఆమె చేత ఇల్లు, తోట అమ్మించారు. మిగిలిన 4 డబ్బులు శాంతిచరణ్ చేతిలో పడటంతో మంగమ్మ కూడా సంతోషించింది. పక్క ఇంటి వారు మంగమ్మను చూస్తూ ఉండే షరతు మీద శాంతిచరణ్ తన కళ్ళు బాగు చేయించుకోవడానికి కలకత్తా వెళ్ళాడు. శాంతిచరణ్ వెంట వచ్చిన మనిషి అతన్ని ఒక పేరుబడ్డ కన్ను ఆసుపత్రిలో చేర్చాడు. నెల రోజుల తర్వాత కానీ చూపు వచ్చేది లేనిది తెలుస్తుంది. అంతవరకు తన ట్రీట్మెంట్లోనే ఉండాలని డాక్టర్ చెప్పడంతో ఆ వచ్చిన వ్యక్తి శాంతిచరణ్తో చెప్పి గోపవరం వెళ్ళిపోయాడు. గోపవరం నుంచి శాంతిచరణ్కు 1 వారం తర్వాత జాబ్ వచ్చింది. అతనికి తెలుగువారు తగలకపోవడంతో ఆ జాబులోని విషయాలు అతనికి తెలియనే లేదు. రోజులు జరుగుతున్నాయి. శాంతిచరణ్ పక్క బెడ్ మీద ఉన్న ప్రఫుల్ల ముఖర్జీతో అతనికి పరిచయం ఏర్పడింది. అప్పటికే 60 సంవత్సరాలు పైబడ్డ ముఖర్జీకి చూపు మందగించడంతో కళ్ళు ఆపరేషన్ చేశారు. పిల్లలు లేని ముఖర్జీ దంపతులకు కావలసినంత ఆస్తి ఉంది. కళ్ళు కనపడని శాంతిచరణ్ను ప్రఫుల్ల ముఖర్జీ ఉన్న కొద్ది పరిచయం స్నేహంగా మారింది. చిన్న వయసులోనే కళ్ళు కనిపించకుండా పోయిన శాంతిచరణ్ పట్ల ఆ భార్యాభర్తలకు ఎంతో జాలి కలిగింది. ఆపరేషన్ అయిన ముఖర్జీ కళ్ళు ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి. ఆయన ఇంటికి వెళ్ళమని డాక్టర్ గారు సెలవిచ్చారు. అదే రోజున శాంతిచరణ్కు కళ్ళు రావని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అప్పటికే శాంతిచరణ్ వద్ద ఉన్న డబ్బు చాలా వరకు అయిపోయింది. మళ్ళీ చూపు వచ్చిన ముఖర్జీ గారి చూపు శాంతిచరణ్ మీద పడింది. అందమైన ఆ యువకుడిని అలా వదిలేయడానికి ఆయనలో మానవత్వం అంగీకరించలేదు. అందుకే ఆయన శాంతిచరణ్కు కొన్నాళ్ల పాటు తమతో ఉండమని ప్రోత్సహించాడు. ముక్కు మొహం తెలియని ఆ దూరదేశంలో తనకు అండగా దొరికిన సహాయాన్ని కాదనదలుచుకోలేదు శాంతిచరణ్. అతనికి అభిమానం అడ్డొచ్చింది. బాపూజీ, ఈ గుడ్డివాడిని తీసుకెళ్తే మీకు ఎంతో బాధ. మీ దయకు, అభిమానానికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు. అతని మాటలు వారంతగా పట్టించుకోలేదు. పర్యవసానం శాంతిచరణ్ వారింట్లోనే ఉండిపోయాడు.
గోపవరానికి శాంతిచరణ్ అనేక జాబులు రాయించాడు. ఇంగ్లీష్లో రాయించిన ఆ జాబులకు ఒక్క జవాబు కూడా రాలేదు. వయోలిన్ వాయిద్యంలో ముఖర్జీ మహాపండితులు. వంశపారంపర్యంగా వచ్చే ఆ వాయిద్యాన్ని వారు పోషిస్తూ వస్తున్నారు. గాన సభలకు, సమావేశాలకు ముఖర్జీ గారు తరచూ హాజరవడం కద్దు. ఆయన పేరు ప్రఖ్యాతులు వంగదేశంలో నాలుగు మూలలా వ్యాపించాయి. ఒకరోజు తెలుగు తెలిసిన బెంగాలీ బాబు ముఖర్జీ గారి దగ్గరికి వచ్చాడు. మాటల సందర్భంలో శాంతిచరణ్కి ఆయన పరిచయం అయ్యాడు. దొరికిన ఈ అవకాశాన్ని అతడు వినియోగించుకోదలుచుకున్నాడు. అందుకే తన వద్ద ఉన్న జాబుకు ఆ తెలుగు తెలిసిన బెంగాలీ బాబుకిచ్చి చదవమన్నాడు. నెల రోజుల క్రితం రాయబడ్డ ఆ జాబులో మంగమ్మ పరమపదించినట్లు ఉండటం విన్న శాంతిచరణ్ చాలా బాధపడ్డాడు. చిన్నపిల్లవాడి కన్నా ఎక్కువగా దుఃఖపడ్డాడు. ప్రఫుల్ల ముఖర్జీ ఆయన గారి భార్య శాంతిచరణ్కి ఎంతో ధైర్యం చెప్పారు. గోపవరం వెళ్ళడానికి సిద్ధపడ్డ అతన్ని ఆ దంపతులు బలవంతంగా ఆపారు. అతని విచారాన్ని పోగొట్టడానికి ముఖర్జీ గారు తరచూ అతన్ని వయోలిన్ వాయిద్యం వినిపిస్తూ ఉండేవారు. గుడ్డివానికి కాలక్షేపం అవుతుందనే ఆలోచనతో శాంతిచరణ్ వయోలిన్ నేర్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చాడు. బాపూజీ, నాకు వయోలిన్ నేర్పుతారా? ఈ గుడ్డివాడికి అది ఒక బ్రతుకు తెరువుగా కూడా పనికొస్తుందేమో. శాంతిచరణ్ ఎంతో ప్రాధేయపడుతూ ముఖర్జీ గారిని కోరాడు. తప్పకుండా బాబు, వయోలిన్ తప్పక నేర్పుతాను. కొద్ది కాలంలోనే బెంగాలీ భాషను ఇంత చక్కగా మాట్లాడగలిగే నీ తెలివితేటల మీద నాకు నమ్మకం ఉంది. ఈరోజే పాఠం ఆరంభించుదాం. ముఖర్జీ గారు ప్రత్యేక శ్రద్ధతో అతనికి వయోలిన్ వాయిద్యం నేర్పటం మొదలుపెట్టారు. అందుడైన శాంతిచరణ్కి పగలు రాత్రితో సంబంధం లేకుండా పోయింది. 2 సంవత్సరాలలో శాంతిచరణ్ గురువును మించిన శిష్యుడైపోయాడు. అతని ఖ్యాతి నలుమూలలా వ్యాపించింది. అనేక చోట్ల నుంచి కచేరీలు చేయమని ఆహ్వానాలు వచ్చాయి. శాంతిచరణ్ ముఖర్జీ గారి గొంతు విన్న అతడు వాయిస్తున్న వాయిద్యాన్ని అక్కడ పెట్టి నిలబడ్డాడు. బాబూజీ, ఏమిటి సెలవు? నీకిప్పుడొక మహాపండితుడిని నువ్వు ఇప్పుడొక మహాపండితుడివైపోయావు. చిత్తం అంతా మీ దయ. కళ్ళు లేని నాకు ఇంత అన్నం పెట్టడమే కాక నాకు గాంధర్వ విద్యను నేర్పారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో. శాంతి, నా రుణం తీర్చుతావా నాయనా? ముఖర్జీ గారి మాటలకు అతను కంగారు పడ్డాడు. క్షమించండి, నా ఉద్దేశం అది కాదు. బాబు శాంతిచరణ్, కళ దైవ స్వరూపమని నమ్ముతావా? తప్పక నమ్ముతాను బాబూజీ. మనుషుల హృదయాలు ఉత్తేజపరిచేది కళ, అది దైవ స్వరూపం అనడం కన్నా దైవమే అంటే బాగుంటుందేమో. శాంతిచరణ్ ముఖర్జీ గారి మాటలకు మరింత ఆనందపడ్డాడు. బాగుంది, అలాంటి కళను సంపాదన కోసం వినియోగించను అనే మాటివ్వు. నీ వయోలిన్ వాయిద్యంతో ఎంతైనా సంపాదించవచ్చు, కానీ అది నాకిష్టం లేదు బాపూజీ. మరి నాబోటి అంధుడికి అది ఒక జీవనోపాధి అవుతుంది కదా. మరి నేనెలా బ్రతకాలి చెప్పండి. శాంతిచరణ్ గురువును అర్థించాడు. చాలాసేపటికి కానీ ఆయన ప్రసన్నుడు కాలేదు. అలాగైతే ఒక పని చెప్తా శాంతి. తన భార్యాబిడ్డల కోసం విద్యను డబ్బుగా మార్చుకోవడంలో పెద్ద తప్పేమీ ఉండదు. అందుకే నీ ఒక్కడి పొట్టకు కాకుండా సంసార పోషణకు, సుఖానికి నీ విద్యను ఉపయోగించుకో. ఇది నా ఆజ్ఞ. ప్రఫుల్ల ముఖర్జీ మాటలు ఎంతో గంభీరంగా ఉన్నాయి. చిత్తం, మీ పాదాల సాక్షిగా అలాగే చేస్తాను. శాంతిచరణ్ మాట ఇవ్వడంతో ముఖర్జీ ఎంతో సంతోషంగా ఆనందించాడు. ఆనాటి నుంచి శిష్యుడికి సంగీత శాస్త్రంలోని రహస్యాలను చాలా బోధించాడు. కాలం తెగిన గాలిపటంలా ఇష్టం వచ్చినట్లుగా ఎగురుతూ పోతుంది. వయసు మళ్ళిన ముఖర్జీకి దేవుడి పిలుపు రానే వచ్చింది. అంతవరకు ఎక్కడెక్కడో అజ్ఞాతంగా ఉన్న దాయాదులంతా ఆస్తి కోసం ఎగబడ్డారు. ముఖర్జీ గారి భార్య మీద కొందరు దాయాదులు అకారణంగా ప్రేమ పుట్టుకొచ్చింది. వారి మొసలి కన్నీళ్లకి ఆమె కరిగిపోయి వారు చెప్పినట్లుగా నడిచింది. కోర్టు, దావా వ్యవహారం, రాజీలు, పరిష్కారం వగైరా తంతులన్నీ నడిచాయి. ముఖర్జీ గారి భార్య గెలిచిందన్నారు. అంతా మొక్కుబళ్ళు తీర్చుకోవడానికి, యాత్రలు సేవించడానికి ఆమెను వెంటబెట్టుకెళ్లారు. అంతే, మళ్ళీ కలకత్తా రానేలేదు. అప్పటి వరకు శాంతిచరణ్ ఆ ఇంట నీడనే అంటిపెట్టుకుని కూర్చున్నాడు. ఒక మంచి రోజున అతన్ని బయటికి నెట్టేశారు సంబంధం లేని పెద్ద మనుషులు. శాంతిచరణ్కు ఇల్లు విడిచి రావడం బాధగానే ఉంది. అతనికి మిగిలిందల్లా ఒక్క వయోలిన్ మాత్రమే. గీత మీద మమకారం పోని శాంతిచరణ్ అవకాశం దొరికినప్పుడల్లా ఆమెను గురించి విచారిస్తూనే ఉన్నాడు. ఆమె గుర్తులు తెలియడానికి హరిదాసుని గురించి వివరాలు కూడా చెప్తుండేవాడు. అతని ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. ఉన్న కాస్త నీడా పోవడంతో అతడు గీతను గురించి మరింత గట్టి ప్రయత్నం చేశాడు. పేరుబడ్డ వయోలిన్ విద్వాంసుడి మాట కాదనలేక చాలామంది అతనికి సహాయపడ్డారు.
కానీ గీత హరిదాసుల జాడ తెలియనే లేదు. ఇప్పుడతడు ఎక్కడ కూర్చుంటే అక్కడే విషాద గీతికలు వయోలిన్ మీద వాయిస్తున్నాడు. ఆయన వాద్యం విని ఎంతోమంది సంతోషిస్తున్నారు. ఎవరో ఒకరు ఆనాటి భోజనం అతనికి పెట్టడంతో జీవితం గడిచిపోతూ ఉంది. గీత పట్ల ఉన్న ఆశలు పెరిగి పెద్దవై ఆకాశాన్నందుకోవాలని పెరిగాయి. కోరికల పుట్ట మనిషి, తృప్తి లేని ప్రాణి మనిషి. ఆకాశంలో ఎగరాలని కోరిక ఉన్న మనిషి ఆ కోరిక నెరవేరగానే చంద్రమండలం చేరాలని కోరాడు. అది సిద్ధించగానే సుదూర గ్రహాలకు ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు. అందుకే మనిషి పేరాశలకు ప్రతినిధి అని మాత్రం అనక తప్పదు. ఎన్నో ఆశలు పెంచుకుంటూ పోతున్న ఈ మనిషి ఒక్కొక్కసారి అన్నీ వదిలేసి సర్వసంగ పరిత్యాగిలా మాట్లాడతాడు. అది నిజమైన మార్పో, మరి అందని ద్రాక్ష పళ్ళ కొరకు ఎగిరిన రెక్కల్లోని మార్పో ఏనాటికి తేలడం లేదు. నిరాశ చెందిన శాంతిచరణ్ బెంగాలు దేశం విడిచి తెలుగుగడ్డుకు చేరాడు. గోపవరం ఒకప్పుడు అతనికొక బృందావనం, ఈనాడు అతనికొక పీడకల. అందుకే అతడు అన్నింటికీ కూడలి అయిన విజయవాడ చేరాడు. సుచరిత శాంతిచరణ్ రాసిన ఉత్తరం చూసి చాలా కంగారు పడింది. ఆమె అనేకసార్లు ఆ ఉత్తరాన్ని చదివింది. సుచరిత, మనిషి కొన్ని ఊహించుకుంటూ ఆ ఆశతో బ్రతకాలనుకుంటాడు. కొందరు కళ్ళుండి ఊహిస్తారు, మరికొందరు కళ్ళు లేకుండా ఊహిస్తారు. కళ్ళు లేనప్పటి నా ఊహలు చాలా తప్పని నాకు కళ్ళొచ్చిన తర్వాత గ్రహించాను. గీత లాంటి కంఠం, ఆప్యాయత అన్నీ నీలో ఉన్నాయి. నీలో నేను గీతను పొందగలిగాను. కానీ చూపు వచ్చిన తర్వాత నీలో నేను గీతను చూడలేకపోయాను. ఆ ప్రేమమూర్తి, ఆ అందాల భరిణ, ఆ దివ్యమంగళ రూపం తప్ప వేరే ఏ ఆలోచన చేరనివ్వడం లేదు. నాలో నువ్వు ఏం చూసి ఆకర్షించావో తెలియదు. ఈనాడు నిన్ను చూసి నేను రోజు బాధపడటం కంటే నా ప్రేమమూర్తి గీతను వెతుక్కుంటూ పోతే మంచిదని నాకు తోచింది. ఇప్పటికే నా జీవితంలో చాలా భాగం వృధా అయింది. ఇంక నిమిషం కూడా నేను వృధా చేయదలుచుకోలేదు. అందుకే నా ప్రేయస్ కోసం వెళ్తున్నా. నువ్వు పిల్లలు మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి సుఖపడండి. మీ అమ్మకు నేనంటే అయిష్టం, అందుకే నేను దూరంగా వెళ్తున్నాను. ఇప్పుడు నీకు నీ పిల్లలకు కావాల్సింది డబ్బు. అది మీ తల్లిగారి దగ్గరుంది. వెళ్ళి సుఖమనుభవించు, పిల్లలను సుఖపెట్టు. ఇట్లు శాంతిచరణ్. పిచ్చివాడు ఏదో రాశాడు. ఎప్పుడూ గోడకు కట్టి ఉంచిన పశువు మెడలోని పలుపు తెగిపోగానే విచ్చలవిడిగా సంచరిస్తుంది. బంగారు పంజరంలో ఉంచి ఎంతో ప్రేమగా పెంచిన పక్షి అవకాశం దొరకగానే దూరంగా పారిపోతుంది. ఈయన అంతే. ఆమె తనలో తానే నవ్వుకుంది. శాంతిచరణ్ కోసం చాలా దూరం వెతికింది. చాలామందికి డబ్బిచ్చి వెతికించింది. చాలా దినపత్రికలలో ఆయన గురించి ప్రకటనలు కూడా వేయించింది. కానీ ప్రయోజనం లేకపోయింది. ఇల్లు విడిచి వెళ్ళినవాడు తిరిగి రావడానికి కొందరు మంత్రాలు, మరికొందరు జపాలు, పూజలు చెప్పారు. వాటన్నింటినీ కాదనకుండా చేసింది. మమ్మీ, మాకు డాడీని చూపించు అంటూ శరత్ మారం చేస్తూ ఉంటే ఆమె బుజ్జగించేది. వస్తారు బాబు, పని మీద ఊరెళ్ళారు. వచ్చేటప్పుడు నీకు తమ్ముడికి బొమ్మలు, స్వీట్లు అన్నీ తెస్తారు. మమ్మీ, అంత అబద్ధం. నువ్వు ఇలాగే చెప్తున్నావు. ఎన్నాళ్ళమ్మా? నాకు డాడీ కావాలి. మా బాబువి కదూ, బిస్కెట్లు తినమ్మా, ఆడుకో. ఈ కొత్త బొమ్మ ఇవ్వనా? ఆడుకుంటావా? అవేం వద్దు, నాకు డాడీయే కావాలి. పిల్లవాడు తన సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ఆమెకు ఆవేశం వచ్చేది. పెదబాబు ఏడ్పుకి వంతపాట చిన్నబాబు కలిపేవాడు. పిల్లల్ని మొదట తిట్టేది. పిల్లవాడు మారం చేయడంతో ఒక్కొక్కప్పుడు చేయి చేసుకునేది. అంతలో కోపం, అంతలోనే జాలి, అంతలో విచారం ఆమెను పిచ్చిదానిగా మార్చేస్తాయా అన్న భయం కూడా ఆమెలో ఒక్కొక్కసారి కలిగేది. తాను నిజంగా పిచ్చిదైపోతే పిల్లల గతేం కాను? ఆ ఆలోచన ఆమె మెదడులోకి రాగానే ఎదురుగా ఉన్న పిల్లల్ని హృదయానికి హత్తుకునేది. బాబు, ఇంకెప్పుడు కొట్టనురా. ఈ 2 చేతులతో నిన్ను కొట్టాను. నీకేం కావాలో చెప్పు. స్వీటా, బిస్కెట్లా? మమ్మీ, నాకేం వద్దు, నన్ను కొట్టు, నాకు డాడీ కావాలి. ఏయ్! శరత్ ఆమె కేకకు అదిరిపడ్డాడు. వాడితో పాటు రవికాంత్ కూడా భయపడ్డాడు. మీ డాడీ పేరెత్తావా చంపేస్తా. ఈ రోజు నుంచి ఆ పేరు నా ముందెత్తకు. ఆమె అపర ఖాళికలా తయారైంది. మమ్మీ, నాకు ఏమిటి? ఏం కావాలి చెప్పు. మా బాబు చాలా మంచివాడు. చిన్నబాబు కన్నా చాలా మంచివాడు. బాగా చదువుకొని పెద్ద నౌకరీ సంపాదిస్తాడు. కలెక్టర్ అవుతాడు, గవర్నర్ అవుతాడు. అంతేగా? శరత్ అవునన్నట్లు తల ఊపాడు. పదండి, అన్నం తిందురుగాని అంటూ సుచరిత పిల్లలను అడిగేది. ఒకసారి తాను పిల్లలకు అన్నం పెడుతూ ఉంటే శరత్ అడిగాడు, మమ్మీ, నేను కలెక్టర్ని అవుతాను. మా బాబే మంచి మాట అన్నావురా.
అప్పుడు నువ్వు కారు కొను, అందులో నువ్వు, నేను, నీ తమ్ముడు అందరం ఎక్కి అలా అలా తిరుగుదాం. ఏది, నోరు తెరు, ఇంకో ముద్ద. నాకొద్దు. మరి నా కారులో డాడీ ఎక్కాలి, ముందు సీట్లో కూర్చోవాలి, అంతే. నువ్వొద్దు, నువ్వు డాడీని రానివ్వవు. ఆమె కోపం ఆకాశాన్నంటింది. ఎడం చేత్తో శరత్ని చితకబాదింది. డాడీ, ఆ పెరెత్తావు కదూ, ఎత్తుతావా? బాబు కాదు అనే వరకు అతన్ని చితకబాదింది. ఆమె ఆ ప్రయత్నం నుంచి ఆపడానికి ఆయా కూడా లేదు. శాంతిచరణ్ ఇల్లు విడిచి చాలా కాలం కావచ్చింది. ఆదాయం లేని ఇల్లు ఆమెకు ఆయా ఒక భారంగా తోచింది. అందుకే ఆమెను పనిలో నుంచి మాన్పించింది. మగదక్షత లేని సంపాదన. ఇరుగు పొరుగు అమ్మలక్కలు వారిష్టం వచ్చినట్లుగా మాట్లాడేవారు. సుచరితకు ఆర్థికంగా మళ్ళీ బాధలు ఆరంభమయ్యాయి. ఏమండి, ఇంటద్దె ఇవ్వాలి అంటూ మర్యాదగా ఉండే ఇంటి యజమాని మందలింపు. ఏమమ్మా, ఇంటద్దే ఏమిటి ఆలస్యం? ఆ గుడ్డాయన ఉండగానే నయం, ఇవ్వలేకపోతే ఖాళీ చేయరాదు అనేంతవరకు వచ్చేసింది. పంతాని కోసం ఆమె ఇంట్లో ఉన్న ఒక్కొక్కటి అమ్మకానికి పెట్టింది. దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కు అన్నట్లు ఆమె భగవంతుడి మీద భారం వేసి పూజలు పునస్కారాలు చేయనారంభించింది. మడి, ఆచారం ఒకదాని వెంట ఒకటి ఆమెను ఆవరించాయి. భారమంతా ఆ భగవంతుడి మీద వేసి ఆమె ప్రశాంత జీవితం గడపనారంభించింది. ఆమె ఎంతో భక్తితో దైవ ప్రార్థన చేసింది. కానీ శాంతిచరణ్ జాడ ఆమెకు కొంచెం కూడా తెలియలేదు. ఆమె దేవుడికి ముడుపులు కట్టింది. పుణ్యక్షేత్రాలలో ధర్మసత్రాలు కట్టిస్తానంది. దేవుడికి ఆలయాలకు కావలసిన సదుపాయాలు చేస్తానంటూ మనసులో అనుకుంది. ఈ ప్రయత్నంలో కూడా ఆమెకు జయం కలగలేదు. ఏ దేవుడు తన కోరిక ముందుగా నెరవేరిస్తే ఆ దేవుడి పూజలు చేస్తానంటూ మొక్కుకుంది. ఎన్నో యాత్రలు చేసి ఎందరో దేవుళ్ల ముందు ప్రమాణం చేసింది. ఆమె ప్రయత్నం ఏమాత్రం ఫలించలేదు. అప్పటికే ఆమె సామదాన భేదోపాయాలన్నీ ఆ దేవుడి మీద, తాను నమ్మిన దేవతల మీద ప్రయోగించి చూసింది. ఇంకా మిగిలిందల్లా ఆమెకు దండోపాయం ఒక్కటే. శాంతిచరణ్ గురించిన ఆలోచనలో ఆమె తతిమ్మా విషయాలు పట్టించుకోనే లేదు. కళ ద్వారా ఆమె ధనం సంపాదించింది. వీళ్ళు మంచుగడ్డలా తయారవ్వడానికి కొంత కష్టపడాలి, కానీ మంచుగడ్డ నీరుగా తయారు కావడానికి ఏమంత కష్టం అవసరం లేదు. ఆమె దగ్గరున్న ఆస్తంతా మంచుగడ్డ కరిగినట్లుగా కరిగిపోయింది. కరిగిన మంచు నీరుగా మారింది. నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు అన్నట్లుగా ఆమె డబ్బు, నగలు, సామాన్లు అన్నీ అప్పుల వాళ్ళు ఏర్పరిచిన పల్లం ప్రదేశాలకు ప్రవహించింది. చివరకు ఆమెలో మిగిలిందల్లా క్రోధం. ఎవరినైతే నమ్ముకుని తన సర్వస్వాన్ని వదులుకుందో ఆ శాంతిచరణ్ తనకు దూరమయ్యాడు. మానవాతీతమైన శక్తులు గల భగవంతుణ్ణి ప్రార్థించిన ఆమెకు ఉపయోగం కనిపించలేదు. ఆమెకు మానవుల మీద నమ్మకం పోయి చాలా కాలమైంది. ఇప్పుడు తాను నమ్మిన దేవుళ్ళు కూడా సహాయం చేయకపోయేసరికి దండోపాయం ఒక్కటే ఆమెకు శరణ్యమైంది. అసలు అనే విషవృక్షాన్ని వడ్డీ అనే నీరు పోసి పెంచి కోరుకున్న ఫలాలు తయారు కాగానే దాన్ని మొదలంటూ నరికివేశారు వ్యాపారులు. సుచరిత కట్టుబట్టలతో ఇల్లు విడిచి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. కూతురి విషయం తెలిసిన రంగమ్మ మనసు కొంచెం కూడా కరగలేదు. తల్లి ఆశ్రయం కోరడానికి సుచరితకు అభిమానం అడ్డొచ్చింది. అన్నీ కలిసి ఆమెనొక పిచ్చిదాన్నిగా తయారు చేసినాయి. మమ్మీ, శరత్ పిలుపుతో ఆమెకు కొంత ఊరట కలిగింది. ఏమిటి బాబు? ఆమె ఆప్యాయంగా అడిగింది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం? ఆమెకు అప్పటికే కనువిప్పు కలిగింది. అవును, తాను ఇప్పటికి ఎక్కడికి వెళ్ళాలి? ఆమెకేం తోచలేదు. మమ్మీ, మనం డాడీని వెతుకుదాం. మమ్మీ కొట్టకమ్మా, నాకు డాడీ కావాలి, తమ్ముడికి నువ్వు కావాలి. కొడుకు చెప్పే మాటలు ఆమె వింటూ అలాగే నిలబడిపోయింది. పద మమ్మీ, డాడీని వెతుకుదాం. తానేం చేయడానికి తోచకుండా ఉన్న సుచరితకు ఇప్పుడు ఒక మార్గం దొరికింది. ఆమె పల్లెలు, పట్నాలు, పుణ్యక్షేత్రాలు అన్నీ వెతుకుతూ బయలుదేరింది. పుణ్యక్షేత్రాలు చూసినప్పుడల్లా ఆమెలో ఆవేశం పెళ్ళుబికేది. దండోపాయమే ఆమెలో మిగిలిందల్లా. అందుకే ఆమె ఆలయం ముందు నిలబడి దైవాన్ని విమర్శిస్తూ ఉంటే అక్కడుండే ప్రజలు ఎవరికి తోచిన విధంగా వారు ఆదుకుంటూ ఉండేవారు. కానీ ఆమెలో మాత్రం పట్టుదల ఏమాత్రం సడల్లేదు. దానికి తోడు శరత్ తన తండ్రిని చూడాలన్న కోరిక రోజురోజుకు ఎక్కువైంది. కోరికలు బలీయమైనప్పుడు మానవుడు వాటికి బానిసగా తయారవుతాడు. అందుకే సుచరిత పిల్లలతో సహా దేశదిమ్మరిగా తయారైంది. కథ కొనసాగుతుంది.